ब्लीड इंडिया विद 1,000 cuts। बिल्कुल ऐसे जिस तरह हमने इसके जिस्म पे इतने छोटे छोटे से सुराख बनाए ना, इससे बदतर हालत करूंगा मैं उस मुल्क की। लेकिन आज का बिस्मिल्लाह इसके साथ। దురంధర్ సినిమాని మొన్న ఆదివారం నాడు చూశాను. ఆ సినిమా చూస్తున్నప్పుడు నాతో పాటు అనేక మంది ప్రేక్షకులకు కలిగినటువంటి లోపల ఒక చిన్న భయం ఏంటంటే, అక్కడ హీరో దొరికిపోతాడేమో, మన రక్షణ వ్యవహారాలుగా వెళ్ళినటువంటి ఏజెంట్ దొరికిపోతాడేమో అన్న ఒక భయంతో దొరకకూడదు అన్నట్టుగా మనం చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో కాంగ్రెస్ హయాంలో ఒక అత్యున్నత పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇటువంటి హీరోలు లాంటి కొన్ని 10 మందో 15 మందో 20 మందో ఏజెంట్ల వివరాలని విదేశీయులకిచ్చి వాళ్ళ చావుకు కారణమయ్యేలా అయ్యాడు. వాళ్ళని చాలా దారుణంగా హింసించి చంపారు. అటువంటి వ్యక్తి ఈ దేశంలో ఒక అత్యున్నత పదవిని నిర్వహించాడని ఎంతమందికి తెలుసు? సెక్యులరిజం మత్తులో, సెక్యులరిజం పిచ్చలో ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి అనేక మంది మూర్ఖులు, మత మూర్ఖులు, వాళ్ళందరూ సెక్యులరిజం చాటున బతికి బయటగడుతూ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పెంచి పోషించింది. అదంతా ఇవాళ ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్పోజ్ అవుతూ ఉంటే మోడీ గారిని తిట్టడం మొదలుపెట్టారు. కాబట్టి దేశ ప్రజలందరూ కూడాను ఈ విషయాల్ని మరింతగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.